సిరిసిల్ల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత యాటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమ కేసులతో అధికార పార్టీ నేతలు తనను వేధిస్తున్నారని మధుకర్ సూసైడ్ చేసుకుని తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే సొంత పార్టీ నేత ఆత్మహత్యపై స్పందించిన బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈరోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నీల్వాయి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు యాటా మధుకర్ ఆత్మహత్య వార్త తీవ్రంగా కలిచివేసిందని రామచంద్రరావు తెలిపారు. తాను ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశానని, పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందించిన ధైర్యవంతుడు మధుకర్. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేకే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. తాము బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న అణిచివేతలు, బెదిరింపులు, రాజకీయాలు తీవ్రంగా ఖండిస్తున్నామని, మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సిపికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీల్వాయి ప్రాంతంలో వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడిగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి